చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరి తలలో ఉంచండి. పరిశుద్ధుడు నమ్మకమైన మా కన్న తండ్రి, మీ ప్రశిష్టమైన నామాలకి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంత చక్కటి అవకాశాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. చాలామందికి ఈ అవకాశం లేక హాస్పిటల్ పాలైపోయిన వారు ఉన్నారు, రోడ్లు పాలైపోయిన వారు ఉన్నారు, దిక్కుమాలిన స్థితిలో పడిపోయిన వారు ఉన్నారు, మంచాలకే పరిమితమైపోయిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ మేము వారికన్నా గొప్పవారం కాదు, గనులము కాదు, కానీ మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ మాటలు మాట్లాడుకోవడానికి, వినడానికి, ధ్యానించడానికి మేమందరం కూడా తండ్రి ఇటు రీతిగా కూర్చోవడానికి మీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ మీటింగ్స్ ద్వారా మీరు ఏ ఉద్దేశాన్ని అయితే ప్రభా నెరవేర్చాలనుకుంటున్నారో అది మీరు నెరవేర్చుకోండి. రాజు పాస్టర్ గారు మా తండ్రి లాంటి వారు ప్రభా, మా తల్లి గారిని అలాగే కుటుంబాన్ని అంతటినీ ప్రభు మీ చేతికి అప్పగించుకుంటున్నాం. వారు చేస్తున్న పరిచర్యని మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే వారిని నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి నీ జ్ఞానము వారికి అర్థం అవ్వడానికి నీ కృప దయచేయమని బలపరచమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అంతటిని సమర్పిస్తున్నాము కన్న తండ్రి, ఆమేన్. రైట్, వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి ముందుకు తీసుకెళ్తాను. వాక్యానికి వెళ్ళే ముందు చిన్న విషయాన్ని నేను ముందుకు చెప్పి నేను తీసుకెళ్తాను. విషయం ఏంటంటే, యూజువల్గా ప్రతి యూత్కి అలాగే ప్రతి మనిషికి కామన్గా క్వశ్చన్ ఏంటంటే, దేవుణ్ణి ఎందుకు పూజించాలి? వై నీడ్ టు వర్షిప్ గాడ్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన పూజకి అర్హుడు కాబట్టి పూజిస్తామంటాము, కానీ దానికన్నా లోతైన విషయాలు చాలా దేవుడు వాక్యంలో ఉంచారు. సో నేను చాలా ఈ క్వశ్చన్ చాలాసార్లు నేను ఆలోచించాను. ఐ డిడ్ంట్ గెట్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ ఎనీవన్. ఈవెన్ నేను చిన్నగా ఉన్నప్పుడు, ఈవెన్ ఐ వాజ్ ఎ స్మాల్ కిడ్, నేను చర్చ్కి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నప్పుడు, నేను గుడికి కూడా వెళ్ళేవాడిని. ఇలా అన్ని చోట్లకి తిరుగుతున్నప్పుడు, ఈవెన్ మసీద్ కూడా వెళ్ళినప్పుడు నాకు కామన్గా కనిపించిన క్వశ్చన్ ఏంటంటే, హిందూస్ కూడా పూజిస్తారు, క్రిస్టియన్స్ కూడా చర్చ్కి వెళ్తారు, ముస్లిమ్స్ కూడా వారు మసీద్కి వెళ్తారు. సో ముగ్గురు డిఫరెంట్ రిలీజన్లో ఉన్నప్పటికీ కూడా వారు చేస్తున్న పని ఏంటంటే వర్షిప్. హిందూస్ ఏమో పూజిస్తారు, క్రైస్తవులేమో ఆరాధిస్తారు, ముస్లిమ్స్ ఏమో ఆయనే ఒకడని నమ్ముతారు. సో వీళ్ళ ముగ్గురు చేసే కామన్ పని ఏంటంటే ఆరాధించటం. ఆరాధన అంటే ఏంటి? అసలు ఎందుకు దేవుణ్ణి పూజించాలి, ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అని చాలాసార్లు ప్రశ్న నాకు వచ్చినప్పుడు నాకు ఎవరూ చెప్పలేదు. కానీ దేవుడు అర్థమవుతున్నప్పుడు కొన్ని లోతైన ఆయన లోతుపాతులు నాకు నేర్పించినప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలా అన్నప్పుడు అర్థమైంది. సో అదే మీ ముందు నేను చెప్పాలనుకుంటున్నాను. కైండ్లీ ప్రతి ఒక్కరం కూడా బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అయ్యా ఓకే ఇస్తారు. సో ఆరాధించాల్సిన స్థలము ఎవరికి పర్ఫెక్ట్గా లేదు అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇది మనం వాక్యానుసారంగా చూస్తున్నాము. కానీ ఒక లోతైన విషయం ఏంటంటే, దీంట్లో హిందూస్కి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ప్రతి ఒక్కరికి కూడా సమానమైన సమాధానం ఇచ్చే ఒక సమాధానమే యేసుక్రీస్తు వారు మనకు చెప్తారు. ఈ డాక్యుమెంటరీ మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యే లోతైన విషయం ఏంటంటే, దేవుడిని ఆరాధించేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదని డైరెక్టివ్గా ఆయన స్పీచ్లో మాట్లాడుతుంటారు. సో ఈ స్త్రీ అడుగుతూ అయ్యా నువ్వు ప్రవక్తమని నేను గమనించాను, దట్స్ ఆల్ రైట్, బట్ నేను ప్రవర్తన గమనించిన వెంటనే నేను అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు, కానీ
ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ స్త్రీకి కామన్గా క్వశ్చన్ చేస్తున్నారు. నేను అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి అదే రిలీజన్ ఏదైనా సరే కొండ మీద ఆరాధించాలా, లేదంటే ఒక గుడిలోనే ఆరాధించాలా, లేదు అనంటే ఒక విగ్రహాన్ని కట్టి అక్కడే ఆరాధించాలా, లేదనంటే వేరే ఎక్కడైనా ఆరాధించాలా? అంటే ఈ ప్రశ్న అందరికీ అర్థం అవ్వడానికి వాడుక భాషలో వాడనేది. సో ఏంటి ప్రశ్న? ఈ ప్రశ్న వెనుకలో ఉన్న సమాధానం ఏంటని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ కొంచెం లోతుకు తీసుకెళ్తారు. చదువుదాం చూడండి ఆ తర్వాత నుంచి. యోహాను సువార్త 4:21 అందరూ చూడండి. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లోనే. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించువారు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ని ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుకొనిచున్నాడు. సో దేవునికి ఉండే ఫ్యాంటసీ, దేవునికి ఉండే ఎరా ఏంటనంటే ఆయన ఎలా ఉన్నాడో అలా ఆరాధించాలని కోరుకుంటాడట. దేవుడికి ఉండే క్వాలిటీ ఇది. ఇది మనకి అర్థం అవ్వడానికి ఆ గివెన్ అన్ ఎగ్జాంపుల్. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, ప్రేమించిన వ్యక్తి కూడా మనల్ని తిరిగి అలాగే ప్రేమించాలని కోరుకుంటాం. అవునా కదా? చెప్పండి, చెప్పాలి. అవునా కదా? నా వాయిస్ నాకేం పడుతుందా, మీకు కూడా వినపడుతుందా? ఐ నీడ్ ఏ రెస్పాన్స్. కొంచెం లౌడర్గా చెప్తారా? కొంచెం గట్టిగా చెప్పండి. అవునా? మీరు ఒకరిని ప్రేమించారనుకోండి, ఆ ప్రేమించిన వ్యక్తి తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటారా, ప్రేమించకూడదని కోరుకుంటారా? ఖచ్చితంగా ఆపోజిట్లోంచి మనకి రెస్పాన్స్ కావాలి. సేమ్ ఇన్ ద వే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు కూడా ఏం కోరుకుంటాడంటేనట, ఆయన ఎట్లాగున్నాడో అట్లాగే ఆరాధించాలి, ఆయన ఎలా ఉంటాడో అలాగే ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటాడట. సో దేవుడికి ఉండే లక్షణం ఏంటంటే ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఆరాధించాలని కోరుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు దాన్ని బయలుపరుస్తున్నారు. అంటే ముందున్న కాలంలో ఉన్న వారందరూ దేవుణ్ణి సరిగ్గా ఆరాధించలేదా అని అంటే నాట్ యాట్. ఎవరు దేవుణ్ణి సరిగ్గా ఆరాధించలేదు. దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నించారు కానీ దేవుడు అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ దేవుడు ఎవరికి అర్థం కాలేదు. నేను ఎందుకు ఆ మాట అంటానంటే, అపరిమితమైన దేవుడు పరిమితమైన మనిషికి అర్థం కావాలంటే అపరిమితమైన దూరం ఉంది. ఇన్ఫైనెట్గా ఉన్న దేవుడు ఫైనెట్గా ఉన్న మనిషికి అర్థం కావాలంటే ఇన్ఫైనెట్ డిస్టెన్స్ ఉంది. సో ఈ ఇన్ఫైనెట్ డిస్టెన్స్ని కవర్ చేయాలంటే ఒక మనిషి వల్ల కానే కాదు. అందుకే దేవుడికి మనం ఒక లేఖనంలో కూడా చూస్తాం, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడవే ఈ ఒక్కడే వహించుచున్నాడట. అంటే సమీపింపరాని తేజస్సు అంటే ఈవెన్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినా కానీ ట్రావెల్ చేయలేనంత దూరముగా ఆయన ఒక్కడే ఉన్నప్పుడు మరి దేవుడు ఎలా ఉంటాడు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి ఎలా పూజించాలో పాత నిబంధనే కాదు ఆ ముందున్న కాలంలో ఎవరికి తెలీదు. సో యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా ఎవరికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, కొంచెం బ్యాక్ సైడ్, ఎవరిని ఆరాధించాలో, ఎవరిని ఎలా పూజించాలో, ఇట్ మీన్ లైక్ దేవుణ్ణి ఎలా పూజించాలో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి ఎలాగా ఇష్టానుసారంగా మనం పూజించి దేవుణ్ణి కీర్తించాలన్న విషయం ఎవరికి తెలీదు. సో తెలియని ఈ క్వశ్చన్కి యేసుక్రీస్తు వారు ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఆయన ఏమై ఉన్నాడో మీరు కూడా దేవుణ్ణి అలాగే ఆరాధించాలి. అంటే మనం ఎవరిని ఎలా ప్రేమిస్తున్నామో వారు కూడా తిరిగి మనల్ని ఎలా ప్రేమించాలని కోరుకుంటామో, దేవుడు ఎలాగైతే ఉన్నాడో ఆయన ఆరాధించే వారు కూడా అలాగే ఉండాలని కోరుకున్నాడట. అందుకే యేసుక్రీస్తు వారు ఈ స్టేట్మెంట్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, చూద్దాం, చదవండి. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన విషయం ఏంటంటే, ఆ స్త్రీ ఏముంటుందంటే, మీకు ఈ కొండ మీదే ఆరాధించుకోవడానికి మాకు అవకాశం, వేరే ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారంగా
వీరికి ఆ యూదులకి సంబంధం లేకుండా పోయింది. ఎందుకంటే వీళ్ళు అన్ని జనులతో కలిసిపోయారు కాబట్టి వారు యూదులతో కలవడానికి కుదరదని చెప్పి అప్పట్లో యూద పెద్దలు ఎవరైతే ఉన్నారో దాన్ని రెస్ట్రిక్షన్గా చేసి వాళ్ళని దూరంగా పెట్టేశారు. సో ఈ పెట్టేసిన వీరందరూ కూడా వీళ్ళు ఆరాధించుకోవడానికి స్థలము లేకపోతే వారి దగ్గర ఉన్న కొండ మీద ఆరాధించుకోవడం మొదలుపెట్టారు. సో అట్లాగే ఈ యూదులందరూ కూడా యెరూషలేములో ఆరాధించేవారు. ఇక మిగతా ప్రజలందరూ బయట అందరూ కూడా బయట ఎక్కడ పడితే అక్కడ ఆరాధించుకునేవారు. సో ఇలా నడుస్తున్న టైంలో ఈ కాంట్రవర్సీని దీన్ని సరిచేయడానికి యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు కొండ మీద ఆరాధించద్దు, మేము యెరూషలేములోని కూడా ఆరాధించము, మనం ఎవ్వరు ఎక్కడ ఆరాధించద్దు, కానీ మనం ఎక్కడ ఆరాధిద్దామంటే మనందరము కలిపి దేవుడు ఎలా ఆరాధించాలని కోరుకుంటున్నాడో అలాగ ఆరాధిద్దాం అని దేవుడు యూనివర్సల్గా అందరికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిస్టమాటిక్ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే గొప్ప సిస్టమాటిక్ ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆరాధించక్కర్లేదు, దేవుడే మనలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికో వెళ్ళి మనం అక్కడ గుండు కొట్టించుకోకర్లేదు, ఎక్కడికో వెళ్ళి మనం ఏమీ చేయక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళి మనం ఏమీ ఇవ్వక్కర్లేదు, ఏ కొండలు ఎక్కర్లేదు, ఏ కొండలు ఎక్కక్కర్లేదు, లేదంటే ఏ పర్వతాల మీదకి వెళ్ళక్కర్లేదు, లేకపోతే ఏ కాశీలు పోవక్కర్లేదు, లేదా ఏ సముద్రాలు దాటక్కర్లేదు, లేదా ఏ గంగలోని కూడా కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అక్కడ ఇక్కడ ఎక్కడా కూడా లేకుండా దేవుడు ఏమంటున్నాడంటే డైరెక్ట్గా మీలో నేను నివసిస్తానని చెప్పాడు ఆయన. ఇంతటి మంచి భాగ్యం ఎవరికి ఉంటుందండి? ఎంతటి మంచి భాగ్యం అంటే, దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మన ఇంట్లో వచ్చి కూర్చుంటానంటే ఇంతకు మించిన భాగ్యం మరొకటి ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? సో యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లాంటి స్టేట్మెంట్ అంటే, ఆ రోజుల్లో దేవుడిని ఆరాధించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడిని పూజించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కాంట్రవర్సీని క్లియర్ చేయడానికి యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు అక్కడ ఆరాధించద్దు, మేము ఇక్కడ ఆరాధించము, ఒక రోజు రాబోతుంది మనమందరం కలిపి దేవుణ్ణి మనలోనే ఆరాధించుకునే ప్లేస్ దేవుడు తయారు చేయబోతున్నాడు. సో దేవుడు తయారు చేస్తాడట. తయారు చేసి దేవుడు మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించువారు చెప్పండి ఆత్మతోనూ. ఎందుకు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి? చెప్పాలి. దేవుణ్ణి ఎందుకు ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి? వై నాట్ ఇన్ అనదర్ వేస్? వై వీ షుడ్ నాట్ యూజ్ దిస్? ఎందుకు దేవుని ఆత్మతోనే సత్యంతోనే ఆరాధించాలి? బికాస్ దేవుడు ఎవరు? ఆత్మ. ఆత్మగున్న దేవుడు, ఆయనలో ఉందేంటి? సత్యము. సో ఈ సత్యముతో ఆరాధించాలి కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. అపార్ట్ ఫ్రమ్ బట్ మనం పక్కన పెడితే సింపుల్గా మనం చెప్పేచ్చు ఆత్మతో సత్యంతోనే సింపుల్గా మనం చెప్పేస్తాం, కానీ దాని వెనకాలన్న లోతుపాతులు ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆత్మతో అంటే ఇంత లోతు ఉంటుందా, సత్యముతో అంటే ఇంత లోతు ఉంటుందన్న విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అక్కడ ఆ స్త్రీ మాట్లాడుతూ ఇంకో విషయం చెప్తుంది. చూద్దాం, చూడండి 25 నుంచి చదవండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. దేవుడు తానంతటిగా చెప్తున్నాడు. అందుకే మీకు కింద ఒక మాట చెప్పాను, మీరు గమనించారు లేదో. అపరిమితమైన దేవుడికి పరిమితమైన మనిషి దేవుడు జ్ఞానం అర్థం చేసుకోవాలంటే పాసిబిలిటీ ఉంటుందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే, ఇన్ఫైనైట్గా ఉన్న దేవుడు ఫైనైట్గా ఉన్న మనిషికి అర్థమవుతాడా? చెప్పండి, అర్థమవుతాడా? అర్థం కాడు. ఎందుకు అర్థం కాడు? గాడ్ ఈజ్ ఆల్ మైటీ అండ్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఎందుకంటే ఎంతో ఎక్స్పాండేషన్గా ఉన్న దేవుడు మనకు అర్థం కావాలంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. బికాజ్ మనం చేసిన పాపాలు బట్టి దేవుని అర్థం చేసుకోలేం. అంతెందుకండి, మనం చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకోవడానికే మన జీవితకాలం మనకు సరిపోదు, అవునా కదా? మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ప్లాంట్ ఉందా? ఈ ప్లాంట్ని మీరు చూసినప్పుడు, ఈ ప్లాంట్ గురించి స్టడీ చేసి మీకు అర్థం కావాలంటే మీకు ఎంత టైం పడుతుందో తెలుసా? హార్టికల్చర్ ఆర్ అగ్రికల్చర్ చేయాలి, దానికి ఎంత టైం తీసుకోవాలి? నియర్లీ హార్టికల్చర్ ఆర్ అగ్రికల్చర్ చదవాలంటే, ఆ స్పెసిఫికేషన్ చదవాలంటే తక్కువలో తక్కువ 18 to 19 years కష్టపడి చదివితే కానీ ఈ మొక్క కోసం మనకు అర్థం కాదు, అవునా? లేదు, ఒక మనిషి గురించి స్టడీ చేయాలి,
కార్డియాలజీ కోసం చదవాలంటే మనిషికి ఎంత పడుతుంది? ఇన్ టర్మ్స్ తక్కువలో తక్కువ ఎంబీబీఎస్ చేసిన తర్వాత స్పెసిఫికేషన్ చేయాలి. అంటే 22 or 25 years అనే టైం తీసుకుంటుంది. చెప్పండి, ఇంపాసిబుల్. సో ఇంపాసిబుల్ అయిన దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి అర్థం కాదు. కాబట్టి ఈ ఇంపాసిబిలిటీని అలా వదిలేకుండా దేవుడు ఏం చేశాడంటే పాసిబిలిటీలోకి తీసుకురావడానికి ఏం చేశాడంటే ఆయన ఒక ప్లాన్ చేసి తన కుమారుడు ద్వారా సమస్తాన్ని బయలుపరుచుకుని ఈ భూమి మీద ఆయన గొప్పతనం ఏంటో మనకు నేర్పించాడు. అందుకే యేసుక్రీస్తు అని స్టడీ చేస్తే డైరెక్ట్గా తండ్రిని స్టడీ చేసినట్టే. తండ్రిని స్టడీ చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు ఇంత గొప్పవాడా అని. దాన్నే ఆరాధన అంటారు. సో ఇలా మాట్లాడుతూ ఈ స్త్రీ ఫైనల్గా చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇవన్నీ బాగానే ఉన్నాయి, దట్స్ ఆల్ ఓకే, బట్ ఇప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు ఆ స్త్రీతో యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే. ఎవరిని? ఆయనని. అంటే మీరు ఇప్పుడు వరకు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఉన్నాడే, ఆయన నేను. ఇప్పుడు వరకు మీరు మెస్సయ్య అని కొట్టుకుంటున్నారే, ఆయనే నేను. అంటే ఇప్పుడు వరకు వారందరూ వెయిట్ చేస్తున్న ఒక మనిషి ఎవరైనా ఉన్నారంటే మెస్సయ్య. ఆయన వస్తే వారికి సమస్తము కూడా వస్తుందన్న విషయం చూసి వారు వెయిట్ చేస్తూ దేవునితో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఆ మెస్సయ్య కోసం వాళ్ళు కళ్ళు కాసిపోయేలా చూస్తున్నారు. చూస్తూ ఉండగా ఆ రోజు యేసుక్రీస్తు వారు వచ్చి, మీరు చూస్తున్న నిరీక్షణకి నేనే నిజస్వరూపాన్ని అని చెప్పి ఆయన ప్రత్యక్షపరుచుకొని ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా ఆమెని బలపరిచాడు. ఇలా మాట్లాడుతూ వెళ్ళినప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము. చాలండి, నేను ఎందుకు ఈ సందర్భాన్ని చదివించానంటే మీకు మొదట్లో క్వశ్చన్ అడిగాను నేను. ఏంటి ఆ క్వశ్చన్? మిమ్మల్ని మొదట్లో క్వశ్చన్ ఏంటంటే, ఈవెన్ ఆయన ప్రాణం పోతుందని తెలిసినప్పుడు కూడా ఆయనకి నచ్చిందే చేయటం ఆరాధన. అంటే మన ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ, మనుషులు మనం దూషిస్తారని తెలిసినప్పటికీ, మనుషులందరూ మనం వెక్కిరిస్తారని తెలిసినప్పటికీ, ఇలా మారిపోయాడంటే అంటారని తెలిసినప్పటికీ, ఎన్ని మాటలన్నప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి నచ్చదేమో, ఆయనకి నచ్చితేనే నేను చేసేది ఆరాధన అన్న పాయింట్ మన బ్రెయిన్లో ఉండిపోవాలి. దట్స్ వాట్ వర్షిప్. అందుకే యేసుక్రీస్తు వారు తను చూపిస్తున్న ఏదైనా శైలి ఉందనంటే ఇదిగో వాక్యంలో చూపిస్తున్నాడు ఆయన. అదేంటంటే మీరు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అది చావైనా సరే, ఖడ్గమైనా సరే, అది బాధ అయినా సరే, నిందలైనా సరే, హింసలైనా సరే, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి ఇష్టమైతేనే వాడిని తీయమని అడగాలి, కానీ ఆయనకి ఇష్టం లేకపోతే నా దగ్గర నుంచి తీయమని మాత్రం అడగద్దు. ఆరాధనకి ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ నేర్పిస్తున్నాడు ఆయన. అందుకే ఆయన ఇంకో మాట చెప్పాడండి, అది నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీ మనిషిగా ఉంటూ ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నప్పటికీ ఆయనకి అధికారం ఉండి కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే పరలోకంలో ఉన్న తండ్రికి ఆయన లోబడుతున్న విధానం ఎలాంటిదంటే తనను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడంట, యాచన చేశాడట. మీకు నిజంగా యాచన అంటే తెలుసా? డూ యూ పీపుల్ నో వాట్ ఈస్ యాచన? యాచన అంటే తెలుసా ఎవరికైనా? యాచన, భిక్షాటన ఏంటి చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దేవుడై ఉండి, ఆయన తండ్రి స్వరూపంలో ఉండి, భూమి మీదకి ఆయనకి అన్నిటికి అధికారం ఉండి ఆయన చేస్తున్న పని ఏంటంటే తనను తాను దేవునికి అర్పించుకోవడానికి తల వంచి, అయ్యా నిన్ను నేను బ్రతిమాలుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయము చేయవా అని అడిగాడు. దట్ ఈస్ ఆరాధన. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ ఆరాధన మనం అంటాం, కానీ ఆరాధన అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆ దేవుడు అంత గొప్పవాడైనప్పుడు ఆ దేవుడిని పూజించే మనము కూడా ఆ గొప్పవారు అవ్వాలని దేవుడు ఆరాధన అనే కార్యక్రమాన్ని మనుషులకి ఇచ్చాడు. మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు కొత్తగా ఒక సినిమా వచ్చింది అనుకోండి, ఏదో ఒక హీరో ఉన్నాడు అనుకోండి, పవన్ కళ్యాణో లేకపోతే మహేష్ బాబు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మూవీ ఏదో వచ్చింది అనుకోండి, వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారు? ఫ్లెక్సీల మీద ఏం చేస్తారు?
పాలు పోస్తారు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏం చేస్తారు? దండలు వేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి? ఆ సినిమాలో వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పండి. వీళ్ళు కూడా అవే బట్టలు వేసుకుంటారు, వీళ్ళు కూడా అవే కటింగ్లు చేసుకుంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నిజంగా మహేష్ బాబులో ఫీల్ అయిపోతారు. కానీ మనోడు చేస్తే ఆ చీకట్లో కనపడ్డంతే. అట్లాంటి సినిమాలో చూసి వాళ్ళని ఎలా ఫాలో అవుతారంటే వాళ్ళ యాక్టర్స్ ఎలా ఉన్నారో అలాగే ఉండడానికి ప్రయత్నిస్తారు. దట్ ఈజ్ ఆరాధన, దట్ ఈజ్ వర్షిప్. అంటే ఇప్పుడు దేవుడు ఆరాధన అనే కార్యక్రమం మనకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఆరాధించేవారు కూడా అంత గొప్ప స్థాయికి ఎదగాలని దేవుడు ఆయన్ని మాత్రమే ఆరాధించమని చెప్పాడు. అందుకే ఎల్లమ్మ పొల్లమ్మని ఆరాధించకండి, ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయేవాడిని ఆరాధించకండి, మనుషుల్ని ఎవ్వరూ ఆరాధించకండి. ఎందుకంటే వాళ్ళకంటూ లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకరోజు వారు పడిపోతారు, ఒకరోజు వాళ్ళు మరణిస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన ఎంత గొప్పవాడో నిన్ను కూడా అంత గొప్పగా నిలబెట్టడానికి ఆయన పూనుకుని మనకు ఆరాధన ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ తన జీవితం మొత్తము కూడా ఆయన లోబడుతూ 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 దేవుణ్ణి ఎట్లా ఆరాధించాడంటే నిజంగా తండ్రి ఎలా కోరుకున్నాడో అలాగే ఆరాధించాడు. మన ఫైన్ డే ఆయన ఏమయ్యాడంటే అన్నిటికీ అన్న పై అధికారం పొందుకుని సమస్తాన్ని రూల్ చేసే గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయనకు ఆ స్థాయి ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ప్రేమించే విధానం ఎంత గొప్పదనంటే ఈ భూప్రపంచంలో ఏ మనిషి కూడా కుడెంట్ బి యాక్ట్ లైక్ దట్. మీకు తెలుసా, సిలువలో ఉన్నప్పుడు ఆయన చెయ్యి వదిలిపెట్టినప్పుడు తట్టుకోలేకపోయాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా? యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు చెయ్యి వదిలితే తండ్రి నా చేయి ఎందుకు వదులుతున్నావు అని ఏడ్చినప్పుడు మీరు ఎప్పుడైనా దేవుడు మీ చెయ్యి వదిలితే ఏడ్చారా? మన చెయ్యి ఎవరు వదిలేస్తే ఏడుస్తాం తెలుసా? మనం ప్రేమించిన అమ్మాయి వదిలేస్తే ఏడుస్తాం, మనం ప్రేమించిన అబ్బాయి వదిలేస్తే ఏడుస్తాం, మనకెవరో నచ్చిన వాళ్ళు ఎవరైనా వదిలేస్తే తట్టుకోలేక చచ్చిపోతాం. కానీ యేసుక్రీస్తు వారు ఆ టైంలో శిష్యులు వెళ్ళిపోయారు, తల్లి దూరంగా ఉంది, చుట్టూ ప్రతి ఒక్కరూ స్వస్థతలు పొందుకున్న వారందరూ వేలెట్టి చంపేండ్రా అరే చంపేండ్రా అని గట్టిగా అరుస్తుంటారు. ఇంకొక పక్కన ఆయన బాడీ అంతా నిరసించిపోయింది. అలాంటి టైంలో చేతులేస్తుంటే తండ్రి నా చెయ్యింది కుదిలేస్తున్నా ప్రభా, నాకు నువ్వు లేకపోతే ఎలా బ్రతకగలను ప్రభా అన్నాడు. మనం ఎప్పుడైనా అలా అనగలమండి? తండ్రి నీ చెయ్యి లేకుండా, నీ సహాయం లేకుండా, నీ తోడు లేకుండా నేను ఉండలేను ప్రభు అని ఎప్పుడైనా అనగలమా? దట్ ఈస్ కాల్డ్ వర్షిప్. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మనందరికీ నేర్పించింది ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడో అలాంటి గొప్ప స్థాయిలకు మనల్ని తీసుకురావడానికైనా తన జీవితాన్ని మనకు దారబోసాడు. అందుకే ఆదికాండంలో 1:26-27 మనం చూసినప్పుడు దేవుని స్వరూపము, దేవుని పోలిక ఎందుకు ఇచ్చాడనంటే ఆయన ఎంత గొప్పవాడో నిన్నంత గొప్పదానిగా గొప్పవాడిగా చెయ్యాలని ఇచ్చాడు. అది దేవుడు. అందుకే ఈరోజు నీతో నాతో ఈ మీటింగ్స్ ద్వారా మాట్లాడుతుంది ఏంటంటే బహుశా నీ జీవితం నాశనం అయిపోయిందేమో, బహుశా నీ జీవితం ఇంకా మార్చుకోలేనట్టున్నావేమో, పైపైన భక్తారాధన చేస్తున్నావేమో, దేవుడికి నచ్చలేని ఆరాధన ఇక్కడ అందరి ముందు నటిస్తున్నావేమో, బయటికి వెళ్ళాక నీ నిజస్వరూపం బయటపడుతున్నావేమో. అందరి హృదయాలు ఎరిగిన దేవుడా అని పేతురు పిలిచాడు. నీ హృదయం కూడా తెలిసిన దేవుడు నీ భక్తి జీవితాన్ని కూడా ప్రశ్నిస్తాడు. ఆయన ఎలా ఉంటున్నావు నువ్వు? పేరుకి యేసుక్రీస్తు అని నమ్ముకున్నా నన్ను చెప్పుకుంటూ పోతే గుర్తుపెట్టుకోండి, తీర్పు దినమున ఆయన ఏమంటాడంటే ఎవర్రా మీరు? హూ యూ పీపుల్ ఆర్? యు నాట్ బిలాంగ్స్ టు మీ, యు నాట్ రిలేటెడ్ టు మీ అని మొక్క మీద అంటాడు ఆయన. అదేంటి ప్రభా, ఆ రోజు మీటింగ్లో చక్కగా పాటలు పాడానే, క్లాప్స్ కొట్టానే, చర్చిలో చాలా పరిచయం చేశానే, అలా చేశానే, ఇలా చేశానని అంటే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నాకు చేయలేదు కదా నువ్వు అంటాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, మన భక్తి ఆయనకి నచ్చాలి. మీకు ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చినట్టుగా ఎప్పుడు ఆరాధించకూడదు. దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు మనకు నచ్చినట్టుగా ఆరాధించకూడదు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయనకి నచ్చినట్టుగా మనం ఆరాధించాలి, ఆయన మెచ్చినట్లుగా ఆరాధించాలి. అందుకే మనకి నచ్చినట్టుగా దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడికి అది నచ్చదు. కానీ దేవుడు మెచ్చేలాగా దేవుడిని మనం ఆరాధిస్తే అది దేవుడికి నచ్చుద్ది. నిజమైన ఆరాధన, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీ ప్రతి పరిస్థితిలోని కూడా ఆయనకు లోపడాలి. నీ డెసిషన్స్ కాదు, నీ ఆలోచనలు కాదు, నీ తలంపులు కాదు, నీ నిర్ణయాలు కాదు, దేవుని నిర్ణయం నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావు లేదా?
ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా? ఆయన ఇచ్చినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా? ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా, ఆయన ఇచ్చినట్లుగా నడుచుకుంటావో, ఆయన ఎంత గొప్పవాడో నిన్నంత గొప్పదానిగా గొప్పవాడికి దీవిస్తాడు. దేవుడు అందుకే మనల్ని అందరిని ఆరాధించమన్నాడు. ఊరకనే దేవుడిని ఆరాధించండి అని ఎందుకు చెప్పరు. ఇందుకే దేవుడు ఎందుకు ఆరాధించాలంటే ఆయన ఎంత గొప్పవాడో నువ్వు అంత గొప్పదాని అవ్వడానికి, అంత గొప్పవాడు అవ్వడానికి. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ చెప్తున్న మాట, భవిష్యత్ సరి చేసుకోలేకపోతే సరి చేసుకో. ఇప్పటి నుంచైనా ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన ఎలా నిన్ను ఆరాధించాలని కోరుకుంటున్నాడో అట్లానే ఆరాధించు. నీ జీవితం ఆయన చేతులకి ఇవి. సినిమాలు, షికర్లు అన్నీ వేస్ట్. ఇవన్నీ చూసి వచ్చేసిన వాళ్ళు మనకి ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్లో ఉన్నారు. వీటి ద్వారా మనకి ఏ యూజు లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధించి ఆయన నిజంగా పూజించగలిగితే ఆయన ఎంత గొప్పవాడో నిన్ను ఎంత గొప్పదానిగా చేసి ఒకరోజు అనేక మంది ముందు నీ సాక్షిగా నిలబెడతాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు నమ్మకమైన